హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయిన బెల్లం పానకం ఎలా తయారు చేయాలో చూసిద్దాం పదండి. బెల్లం పానకం తయారు చేయడం చాలా సింపుల్ అండ్ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి బెల్లం పానకం తయారు చేసేయచ్చు. ముందుగా మిరియాలు, ఇలాచీని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్లం కూడా ఒక కప్పు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పానకం తయారు చేయాల్సిన బౌల్ని తీసేసుకొని అందులో మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి. ఈ యాడ్ చేసుకున్న వాటర్లోకి మనం ఏదైతే దంచి పెట్టుకున్నాం కదా, ఒక కప్పు బెల్లము, దాన్ని యాడ్ చేసేసేయాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న మిరియాలు అండ్ ఇలాచీ కూడా ఇందులోకి యాడ్ చేసి బెల్లం కరిగేలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం సేపటికి బెల్లం అంతా కరిగిపోయి బెల్లం పానకం తయారైపోతుంది. ఈ స్పెషల్ డ్రింక్ అనేది సమ్మర్లో మనకి శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే లాంటి ఫెస్టివల్స్కి మనకి పంచుతూ ఉంటారు. ఈ డ్రింక్ తాగడం వల్ల మనం ఏంటంటే ఆ ఫెస్టివల్స్ అప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఈ డ్రింక్ని ఇస్తారు. దీని ద్వారా మనం ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఈ బెస్ట్ అయ్యే డ్రింక్ అయిన సమ్మర్ డ్రింక్ అని మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల మనకి బాడీలో చాలా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఈ డ్రింక్ చాలా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. సో మీరు కూడా బెల్లం పానకం తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోరు కదా.